హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ మధ్యకాలంలో రిలీజులు థియేటర్లో చూస్తున్నారు, కొత్త సినిమాలేమో ఓటీటీలో చూస్తున్నట్టుగా ఓటీటీలో వెబ్ సిరీస్లు కూడా ఖచ్చితంగా ఒక అద్భుతమైన వెబ్ సిరీస్లు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే తెలుగులో కూడా కంటెంట్ను ప్రూవ్ చేసే వెబ్ సిరీస్లు వస్తున్నాయి. ఖచ్చితంగా అటువంటి కోవకు చెందింది ఈటీవీ విన్లో ఒరిజినల్గా రిలీజ్ అయ్యి దాంతో ప్రీ అప్రూవల్ తెచ్చుకొని ఒక మంచి వెబ్ సిరీస్తో వచ్చారు. అదే ఎయిర్ ఆల్ ఇండియన్ ర్యాంకర్స్ అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఒక మంచి వెబ్ సిరీస్తో ముందుకొచ్చారు. అందులో ప్రొడ్యూసర్ గారు సందీప్ రాజు గారు అంటే తెలిసిన వాళ్ళే, ఒక నేషనల్ అవార్డు విన్నర్ కలర్ ఫోటో, కానీ జీవితాంతం మొత్తం అద్భుతంగా కలర్గా మార్చుకున్నాడు తన జీవితాన్ని కూడా. అందులో డైరెక్టర్ కూడా ఉన్నాడు. నమస్కారం అండి సందీప్ రాజు గారు. ఈ స్టోరీ ఎందుకంటే మీది కలర్ ఫోటో ఇస్ నెక్స్ట్ లెవెల్ సినిమా. ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ ఎవరికైనా గూస్ బంప్స్ అంటే స్టన్ అయిపోతారు, ఎక్కడ కుర్చీలో కూర్చున్నా ఆగిపోతారు. అలాంటి స్టోరీ రాసి తర్వాత ఇలాంటి వెబ్ సిరీస్కి వచ్చి కూడా, ఎందుకంటే ఒక స్టోరీ కంటెంట్ మీరు ఎట్లా అంటే ఎలా తీసుకుంటున్నారు, ఎన్నుకోవడం కావచ్చు, రాయడం కావచ్చు? రకరకాల కనెక్ట్ అయ్యే స్టోరీస్ చెప్పాలి అన్నదే ఫస్ట్ నుంచి ఇంటెన్షన్. సో దాన్ని మనం ఇంకా ఎంత డ్రామాటిక్గా, ఎంటర్టైనింగ్గా, ఎమోషనల్గా చెప్పగలము అన్నదే, అంటే మోర్ దెన్ ఒక సో బేసిక్గా ఫస్ట్ యాజ్ ఏ రైటర్గా మనకి ఉంది కాబట్టి నాకు ఎట్లా ఉంటుంది అని అంటే, ఈ స్టోరీలో మనం ఛాలెంజ్గా తీసుకొని ఏం చేయొచ్చు, ఇందులో ఏం చేయొచ్చు అని చెప్పడం. అంటే ఒకదానికి డైరెక్టర్ అన్న పేరు పెడతారు, ఇంకో దానికి ప్రొడ్యూసర్ అని డెసిగ్నేషన్ పేరు పెడతారు, కానీ అల్టిమేట్గా కోర్ ఉండేది ఆ రైటర్ అనేవాడే ఉంటాడు. సో అలాగా నాకు ఆ కలర్ ఫోటో అది, ఇప్పుడు నాకు కలర్ ఫోటో సాయి రాజేష్ గారు వచ్చి ఈ కథలో ఈ సెటప్లో చేద్దాం అన్నప్పుడు దానికి అలా కథేసి అది చేయటం జరిగింది. దీన్ని ఇలా చెప్దాం ఇలా చెప్దాం ఇలా చెప్దాం అని చెప్పి. అన్ఫార్చునేట్లీ థియేటర్కి వెళ్ళాల్సిన అది ఓటీటీకి వచ్చింది. ఇది నాకు ఎట్లా ఉంది అని అంటే, దీన్ని వచ్చి నాకు ఒక వెబ్ సిరీస్గా 7 ఎపిసోడ్స్ చెప్పినప్పుడు ఇది ఇలా నేను డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నా, సెకండ్ వీళ్ళు కాలేజీలోకి వెళ్ళి ఇండివిజువల్గా వీళ్ళు పడే బాధలు, తర్వాత ముగ్గురు కలిసి పడే బాధలు, తర్వాత ముగ్గురు కలిసి బయటపడితే అట్లు అలా నాకు అది చెప్పగానే ఒకటి అనిపించింది ఏంటంటే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీక్ కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకనంటే తను చెప్తుంటేనే ప్రతి మాట జీవితంలో ఎప్పుడో చోట మనం విన్నదే. 10th బాగుపడతావు అంటారు, కొన్నిసార్లు మనకి ఇప్పుడే ఇంత పెద్ద అవసరమా అని అంటారు. అలాగా అన్నీ విన్న తర్వాత ఓకే ఈ కథ ఇందులో ఇప్పుడు మనం సాలిడ్గా ఏం చెప్పగలం అని చెప్పి ఇంకా కూర్చొని డిస్కస్ చేసుకొని ఇంత పొటెన్షియల్ చూసిన తర్వాత ఇంకా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఇది హాస్టల్లో చదివారండి? డే స్కాలర్? హాస్టల్. ఎక్కడ? ఫస్ట్ ఇయర్ డే స్కాలరు చైతన్య విజయవాడలో, సెకండ్ ఇయర్ హాస్టల్లో వేస్తారు. ఓకే. జోసెఫ్ గారు మీరు హాస్టలా లేదంటే డే స్కాలర్? నారాయణ, వైజాగ్. మన ఇంత పెయిన్ఫుల్ ఎట్లా రాశారు? మా ఫ్రెండ్స్ హాస్టల్లో ఉండేటోళ్ళు. అంటే హాస్టల్లో చదివినోడికి బాగా తెలుసు. నేను హాస్టల్లో చదివారు, ఆ ప్రెషర్ వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సందీప్ గారి కంటే ఎలాగో తెలుసు. మీరు డే స్కాలర్ అయ్యండి, ఎలా రాశారు? మా క్యాంపస్ ఏంటంటే ఐఐటి క్యాంపస్లో హాస్టలర్స్కి డే స్కాలర్స్కి క్లాసెస్ ఒకటే. లైక్ మేము మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతాం, వాళ్ళు ఇక్కడ నుంచి హాస్టల్కి వెళ్తారు బేసిక్గా. ఓకే. సో క్లాసెస్ ఒకటే అనమాట. సో అట్లా మీరు ర్యాంకుల మీద పగబట్టారేమో ఐఐటి మీద, 1, 2, 3, 5 అని. అంటే అలా తీసుకొని అంటే రాయడం అంటే హాస్టల్ మీదనే అంత మీరు చదివి ఉంటేనే పెయిన్ తెలుస్తుంది అలా అని చెప్పేసి. అలా ఏం లేదండి. లైక్ మనం చూసిన వరల్డ్ కదా, అంటే లైక్ ఇది ఎక్కడో ఎవరికో జరిగేది కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి జరిగేది. సో ఇంటర్నెట్ ఫేస్ దాటకుండా ఎవ్వరు వెళ్ళరు కాబట్టి. సో ఎన్ని టెస్టిమోనియల్స్ మనం ఇలా కదిపితే, ఇప్పుడు మీరు 10 పాయింట్లు చెప్తారు మీ హాస్టల్లో, అవి అందులో 8 పాయింట్లు ఆల్రెడీ ఉంటే 2 కొత్త పాయింట్లు ఉంటాయి. సో ఇట్లా అందరినీ మా ఫ్రెండ్స్ సర్కిల్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వైజాగ్లో కూర్చొని నేను ఒక కథ రాసుకొని వస్తే, విజయవాడలో చదువుకున్న అన్న ఇది విజయవాడ కదా అని అంటున్నాడు. అన్న వైజాగ్లో కూడా ఇదే కదా. సో బేసిక్గా రాజమండ్రి, కాకినాడ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటర్మీడియట్ కథ ఒకటే. అవును, ఆ ఫేజ్లో జరిగే కథ ఒకటే, అప్పుడు మన మైండ్ సెట్లు కూడా ఒకటే. సో దాన్ని రెజొనేట్ చేయడమే మా ఎయిమ్. కాలేజ్ బేస్ ఏది వచ్చినా పెద్ద హిట్ అవుతుంది. హ్యాపీ డేస్ కావచ్చు, గతంలో ఏ కాలేజ్ విషయం, ఇంటర్మీడియట్ స్టేజ్, ఎందుకంటే అది మెయిన్ స్టేజ్ మనకు కూడా. 10th నుంచి ఇంటర్మీడియట్ అయ్యే లోపు అంటే ఒక హైలో ఉంటాం మనం, బాగా ఎదిగిపోయాము అన్న ఫీలింగ్. దాన్ని ఎలా మీరు మామూలుగా తీసుకొని రాసి, అంటే అనుకున్నట్టు కాకుండా దీంట్లో మళ్ళీ లాస్ట్ 3 ఎపిసోడ్లు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, ఫస్ట్ 3 ఎపిసోడ్లు బాగుంటుంది, మధ్యలో 2 ఎపిసోడ్లు సరదాగా రన్ అయినా కానీ, బట్ గుడ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు రాగానే మన హీరో వీళ్ళందరూ రాగానే కూడా కొంచెం చైతన్య గారు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. దీన్ని అలా ముందే రాసుకున్నారా లేదంటే ఇంకా? అంతే ఫస్ట్ నుంచి తిను వచ్చి చెప్పినప్పుడే అలా ఉంది. ఓకే. సో తిను ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ని బలంగా నమ్మాడు, చైతన్యరావు క్యారెక్టర్ని బలంగా నమ్మాడు. అవును, అతనిదే మెయిన్. సో తను నమ్మి అసలు ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ చాలా పెద్ద క్యారెక్టర్ కదా, ఇంకా ఫస్ట్ చాలా పెద్ద క్యారెక్టరు చాలా చేస్తే, కానీ ఒకటి ఏంటంటే వీళ్ళ కనెక్ట్ చేసిన తర్వాత ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ లాగా దింపుదామని ఒక కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ తర్వాత
చేసిందే. బట్ అదే అంటుంది, ఒకటి ఏంటంటే ఫస్ట్ నుంచి ఆ రెస్పెక్ట్ మెయింటైన్ చేద్దాం అనుకున్నది ఏంటి అని అంటే, ఒక రెస్పెక్టబుల్ కంటెంట్ ఇది ఎప్పుడు అవ్వాలి అని అనుకున్నామంటే, నాకు ఫస్ట్ బాగా నచ్చింది దీన్ని చెప్పినప్పుడు. ప్రతి దాంట్లో కాలేజ్ అని అనగానే స్టూడెంట్స్ వైపే చూపిస్తూ అందరూ అటువైపుగా చూపిస్తారు, కానీ ఇటువైపు మేనేజ్మెంట్ తాలూకా వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అది ఉన్నప్పుడు ఇంకా చాలా ఓకే, ఇది ఒక వన్ సైడెడ్ గేమ్లో వెళ్ళట్లేదు, ఇది వాళ్ళకు కూడా ఒక పెయిన్ ఉంటుంది. ఇందులో ఒక బ్యూటిఫుల్ సీన్ ఒకటి ఉంటుంది చైతన్యరావుది. ఇదంటే వీళ్ళు పెద్ద కాలేజ్ మాది అని చెప్పేసి బ్యానర్లు వేసుకునేది, ఫర్నిచర్ చూసుకొని ఇది చూసుకొని కాదు, పక్కన ప్రిన్సిపల్తో చూసుకొని చేస్తుంటారండి. దానివల్ల కాదు కాలేజ్ గొప్పదయ్యేది ఎప్పుడు ఫర్నిచర్ వల్ల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కాదు, లెక్చరర్స్ వల్ల. అది వాళ్ళ బలము, ఎందుకు సార్ మనం భయపడాల్సిన అవసరం అని అంటాడు. సో అలాగా అటుపక్కన రేపు ఒక టీచర్స్ కూడా, ఒక ఇంటర్ కాలేజెస్లో పనిచేసే టీచర్స్ చూసినప్పుడు కూడా ఏంద్రా ఇది వీళ్ళకేం తెలుసురా, ఓ మనల్ని ఏదో ఇలా కామెడీగా చూపించేస్తారు అనుకుంటారు కానీ అని అనుకోకూడదు. వాళ్ళ పెయిన్ కూడా వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి. ఇది రోషన్ కోర్టుకు ముందా ఓకే అయిందని, కోర్టుకు ముందే షెడ్యూల్ గ్యాప్లో వెళ్ళి చేసి వచ్చాడు. ఇప్పుడు ఆ అబ్బాయి టైం నడుస్తుంది, ఎందుకంటే ఎందులో పెట్టేసినా వర్కౌట్ అయిపోతుంది. ఎందుకంటే రోషన్ ముందు మీ సెలక్షన్ అంటే కాస్టింగ్ ఎవరి సెలక్షన్? కాస్టింగ్ కంప్లీట్గా సందీప్ అన్న సపోర్ట్. ఓకే, త్రూఅవుట్. అంటే మిషన్ ఇంపాసిబుల్లో చేసిన ముగ్గురు పిల్లలు నేను వాళ్ళతో కలిసి చేశా కాబట్టి, మిషన్ ఇంపాసిబుల్ అది స్వరూప్ గారిది. అప్పుడు నాకు బాగా నచ్చారు. నేను, సుహాసు, రిషబ్ శెట్టి గారు కలిసి చేసాం అందులో. రిషబ్ అది. సో బేసిక్ ఏంటంటే మేము ముగ్గురం, వాళ్ళు ముగ్గురు. పీవీపీ గారు వాళ్ళు ఏది ఇది కాదు, మ్యాట్ని. సో అది చేసినప్పుడు వీళ్ళు పరిచయం అయ్యారు. వచ్చి ఇంకా ముగ్గురు అని అనగానే ఫస్ట్ నాకు ఓకే, ఈ పాటికి వీళ్ళు ఇంటర్కి వచ్చి ఉంటారు కదా, డన్, ఇది బెటర్ అని చెప్పేసి అలా చేసింది. సునీల్ గారి గురించి కూడా, ఎందుకంటే ఆయన మామూలుగా పుష్ప నుంచి ఆయన ఫేజ్ ఆగట్లే. ఆయన నాకు ఏంటంటే ఒక సెంటిమెంట్ లాగా, సునీల్ అని లేకుండా చేయలేని పరిస్థితి వచ్చింది. ఫైనల్గా ఇప్పుడు చేస్తున్నాం, మోగ్లీలో సునీల్ అని లేరు కానీ. సో అన్నిట్లో కూడా ఏదో ఒకటి, నేను భాగమైన చోటలో ప్రతి చోట కూడా సునీల్ అన్న కూడా ఉండాలి అని చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాన్ బాయ్గా ఆయన చూస్తూ పెరిగి, కలర్ ఫోటోతో ఇద్దరం ఫస్ట్ టైం కలిసి చేసి, ఇంక తర్వాత నుంచి ఇద్దరం ఒక అన్నదమ్ముళ్ళలాగా ఉండి, సో అదే కలర్ ఫోటోలో మెయిన్ ఆయనే కదా. అదే కదా. అదే. ఇప్పుడు ఈ రోషన్ ముగ్గురిని ఇంకేమన్నా వేరే వాళ్ళని చూస్తారని వీళ్ళని చూస్తారా మామూలు? ఫస్ట్ నుంచి. ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ చేశారు, సినిమాలు చేశారు, ఏది బెటర్? కంటెంట్ దీనికి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఫుటేజ్. ఎగ్జాక్ట్లీ. అంటే రైటింగ్లో లిమిటేషన్స్ ఉండాల్సిన అవసరం లేదండి. ఎవరి బ్యాక్ స్టోరీ రాయాలని సరదాగా చేసుకుంటూ వెళ్తూ దాన్ని చేసుకోవచ్చు. సినిమా అన్నది ఇంకా అది ఒక హై, అది బేసిక్గా ఇట్స్ అబౌట్ హైస్. మనం కరెక్ట్గా అది ఇంకొకటి ఏంటంటే ఒక యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3, ఇక్కడ ఒక లేవాలి, ఇక్కడ లేవాలి, మీటర్ పట్టుకోవాలి. ఇక్కడ హ్యాపీగా లైఫ్ పట్టుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ అంటే ఎమోషన్ ఎక్కువ ఉండాలి ఇక్కడ. కరెక్ట్. ఎందుకంటే మీరు ఎమోషన్లో బెస్ట్ ఆల్రెడీ, ఎందుకంటే ఎలా చూపించచ్చు ఏంటి అనేది చిన్న వరకు వస్తేనే మీరు ఎమోషన్ పట్టుకుంటారు. బట్ ఇది ఏందే క్రెడిట్. సో అంటే వేరే సినిమాల్లో కూడా ఎగ్జాక్ట్లీ. అంటే బేసిక్గా నా కాంట్రిబ్యూషన్ దీనికి ఏంటంటే జడ్జ్మెంట్. ఓకే, ఇప్పుడు మనోడు అలా కూర్చొని అలా వండుతూ ఉంటే ఇలా అదిరిపోయింది, ఓ లేదు ఇంకొంచెం ఉప్పు పడచ్చేమో చూడు, అంతే, అందుకు మించి ఇంకేం లేదు. అన్న ఎక్కడ పరిచయం మనకి మీకు? నాకు సో తిను మొత్తం కథ రెడీ చేసుకొని తిరుగుతున్నప్పుడు ఆ సూర్య వాసుపల్లి అనే అతను ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, హౌ హీఈస్ ప్రొడ్యూసర్ అంటే ఆ కాలేజ్కి ఓనర్ తను. సో తన వల్ల మాకు ఆ కాలేజు, మాకు మొత్తం కావాల్సినవన్నీ చాలా సమకూరే ఈజీగా అవన్నీ వచ్చేసాయి. సో వాళ్ళు అన్నప్పుడు ఆ సూర్య అనే అతను వైజాగ్లో మా వైఫ్ ఫ్రెండ్, చాందిని ఫ్రెండ్. సో ఇలా మాట్లాడుతూ ఏది ఇంటర్ కదా, హాస్టల్ అనురా, తీసుకురా, బ్రింగ్ ఇట్ ఆన్ అని చెప్పి అప్పుడు కూర్చొని ఒక అరగంట విని, అప్పటికే నేను ఇటు సుహృత్తు వీళ్ళతో ట్రావెల్ అవుతున్నాను, ఏదైనా చేద్దాం మనం మంచి చేద్దామని. ఇంక కాదనగానే రెండింటిని అలా టప్పని జాయిన్ చేస్తే ఇంకా ఫాస్ట్గా. బడ్జెట్ పెంచాడా లేదంటే మీరు అనుకున్న దాంట్లోనే? ఏది బడ్జెట్? అది బడ్జెట్ ఇచ్చిన దాంట్లోనే చేసాం, అనుకున్న దాంట్లో కాదు. అనుకున్నది లేదు, పేచింది లేదు, ఇచ్చిన దాంట్లో చేసుకున్నాం అంతే. మంచిగా. అంటే ఇప్పుడు ఇలాంటి సినిమా ఎందుకంటే ఇంటర్ఫేజ్ సమ్మర్లో రావచ్చు, ఇప్పుడు కాలేజీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి బెటర్ ప్లేస్. థియేటర్గా ఎందుకు ప్లాన్ చేయలేదు? అప్పుడు ఈటీవీ వాళ్ళు మాక్సిమం ఎందుకంటే థియేటర్ వేసుకోండి అని చెప్తారు. కరెక్ట్. ఇది వెబ్ సిరీస్గానే చాలా పొటెన్షియల్ కనిపించిందండి. ఒకటి ఏంటంటే మనకి వెబ్ సిరీస్లు ఇప్పుడు చాలా వస్తున్నాయి, కానీ చాలామంది ఫిలిం మేకర్లు వచ్చి వెబ్ సిరీస్లోకి దిగుతున్నా కూడా చాలామంది వాళ్ళు థ్రిల్లర్సే చూస్ చేసుకుంటున్నారు. 2 గ్యాంగ్స్టర్ డ్రామా, పీరియడ్ డ్రామాలు చూస్ చేసుకుంటున్నారు తప్ప ఈ కంటెంట్లో నేను చూసాను. అందులో ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ కంటెంటే నేను చాయ్ బిస్కెట్లు ఉన్న రోజులు చేసుకుంటూ వచ్చింది, మేము అవే చూసుకుంటూ వచ్చాం. కాబట్టి ఒక స్ట్రాంగ్ ఓటీటీలో రిలేటబుల్ కంటెంట్ పట్టుకోవట్లేదు ఏంటి అని
ఇంక ఇది దొరకంగానే అస్సలు ఇది వదలకూడదు, దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెబ్ సిరీస్ అన్న ఫీలింగ్ అయితే నమ్మి ఇది వెబ్ సిరీస్గానే చేద్దాం. సినిమాలుగా చాలామంది చాలా చేస్తున్నారు కానీ వెబ్ సిరీస్లో కొడదాం దీన్ని, ఈ జోన్లో కొడదాము అని చెప్పేసి నమ్మింది అది. అంటే ఈ అన్ని ఎపిసోడ్లు బాగున్నాయి, మధ్యలో కొంచెం డ్రాప్ ఉంటేనే హై కాబట్టి ఖచ్చితంగా అది మీటర్ మీద అంటే ఒకటే అండి, డ్రాప్ ఎందుకు ఉంటుంది ఏ సినిమాకైనా. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక మిడ్ పాయింట్, ఒక దానికి ఒక మిడ్ పాయింట్ అయ్యి ఒక హైలో మిడ్ పాయింట్ ఆపుతాం. అవును. మీరు ఒక ఫిలిం మేకర్, ప్రపంచంలో ఏ ఫిలిం మేకర్, ప్రపంచంలో కాదు ఇండియాలో, ప్రపంచంలో అంటే వాళ్ళందరికీ 2 hours ఉండవు, వాళ్ళకి థియేటర్ రోడ్ ఆపుతాడు తప్ప. మనకి ఇంటర్వెల్ ఉన్న ఏకైక దేశం మందే. అవును. యా, సమోసా వాళ్ళ కోసం ఇళ్ళ కోసం మనం చేసిన దానం అది. సో ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అని అలవాటు పడిన మనకి ఎప్పుడైనా ఒక ఫిలిం మేకర్కి ఇంటర్వెల్కి హైకి తీసుకెళ్తాడు, ఆ ఇంటర్వెల్ తర్వాత ఒక అరగంట సినిమా నడపటం మామూలు టార్చర్ కాదు అది. ఎందుకనంటే మొత్తం ఒక వరల్డ్ చూస్తారు, వరల్డ్ చూసిన తర్వాత మధ్యలో వెళ్ళి ఒక పాప్కార్న్ ఇవి తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని కమాన్ ఇప్పుడు నాకు చెప్పరానంటే మళ్ళీ అదే వరల్డ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చోబెట్టడం ఒక ఫిలిం మేకర్ యొక్క కష్టం ఉంటుంది ఎప్పుడైనా మిడ్ పాయింట్. ఇంకొకటి, ఒక కథ రాసేటప్పుడు మనం స్టార్టింగ్ పాయింట్ అనుకుంటాం, ఇదిరా మన వరల్డ్, ఇదిరా మన సెటప్, ఎండ్ చేయటం ఇలా ఎండ్ చేద్దామని. దీని తాలూకా దీని వైపు మనకి కథ డ్రైవ్ అవ్వాలి అని అంటే కొంచెం తిప్పాలి, కొంచెం మెల్లగా. అంటే ఇప్పుడు ట్రైన్ని ఒక ట్రాక్ తిప్పేటప్పుడు స్లో అవుతుంది, ఓకే ఇక్కడ దాకా ఇటు వచ్చింది, ఇంకా కొంచెం ఇలా తిప్పాలి అని చెప్పి ఆ తిప్పేటప్పుడు స్లో అవ్వడం సహజం, ఇంకా దానికి ప్రిపేర్ అయిపోవడమే అంతే. ఇంకా సిరీస్ వల్ల మీకు అది అర్థం కాలేదు, ఎందుకంటే ఇంట్రా ఫస్ట్ 3 ఈ లెవెల్లో ఉన్నాయి, తర్వాత 4, 5 ఎందుకని వస్తారంటే వీళ్ళు ఒక ఎగ్జామ్ పేపర్ కొనుక్కుంటారు, ఒక తప్పు చేసేటప్పుడు చదువుకునేటప్పుడు కొట్టేటప్పుడు ఎంజాయ్ చేశారు. బేసిక్గా మధ్యలో చదువుకున్నారండి అలా చేసిన తప్పు, ఆ బుక్స్ లో కూడా అవి అదే అదే వాళ్ళు చదివేటప్పుడు బోర్ కొట్టింది, అదే ఇంటర్ లాగానే ఇది కూడా. అంటే ఇప్పుడు సందీప్ గారు మీరు సినిమా చేశారు, అప్పటికి ఇప్పుడు బడ్జెట్ ఏమైనా మారింది అనుకోవచ్చా? ఏదండి, ఇప్పుడు మీరు కలర్ ఫోటో చేసినప్పటికీ ఇప్పటికీ, ఎందుకంటే కలర్ ఫోటో చూసినప్పుడు జనాలు కొంచెం హైలో లేరు, అంటే మనం మొగదీర చూసినప్పటికీ 100 మందిని కొడితే ఓకేలే అని సాటిస్ఫై. ఇప్పుడు 1000 మందిని కొట్టినా సాటిస్ఫై అవ్వట్లేదు జనాలు. అవునవును. అది ఎందుకు ఏమవుతుంది అనేది అట్లా మామూలుగా మీరు ఇంకేమన్నా ఎంత హై, ఇప్పుడు మీరు వచ్చే మొగ్లీ కావచ్చు, అంటే పబ్లిక్ పల్స్ పట్టుకోలేకపోతున్నాం. హీరో 100 మందిని కొట్టినా పట్టించుకోవట్లేదు. కరెక్ట్ 1000 లారీలు వచ్చి ఫైట్ చేస్తున్నాయి, 1000 లారీలు పుష్పలాగా ఇట్లా వెళ్తున్నాయి, జనం యాక్సెప్టబుల్ హై అవుతున్నారు థియేటర్లో. ఇప్పుడు వెబ్ సిరీస్లకి ఎమోషన్ ఇక్కడ ఏంటంటే కవ్వించాలి, నవ్వించాలి, ఏడిపించాలి. దీంట్లో 3 పెట్టుకున్నారు మీరు, అంతే అంతే అంతే, గిల్లాలి, కవ్వించారు, నవ్వించారు, ఏడిపించారు, అంతే, సక్సెస్ అయ్యారు. కొన్ని సినిమాలు అంటే ఎట్లా మీరు ఇప్పుడు మీటర్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ టైంలో? ఇప్పుడు మీటర్ అప్డేట్ జనాలు అప్డేట్ అవుతుంది, అసలు అప్డేట్ అనేది ఉండదండి, అప్డేట్ అనేది అసలు లేదు. ఎందుకనంటే స్క్రీన్ ప్లే టెక్నిక్స్లో డైరెక్టర్స్ అప్డేట్ అవుతారు, ఆడియన్స్ వాళ్ళు అప్డేట్ అవ్వటం అంటే ఏంటనంటే వాళ్ళ యొక్క కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీస్ పెరిగి అప్డేట్ అవుతున్నారు. అంటే ద మోర్ గ్రౌండెడ్ యు ఆర్, ఇప్పుడు అది బిగ్గెస్ట్ సెన్సిబిలిటీ ఏంటనంటే నువ్వు ఎంత గ్రౌండెడ్గా వెళ్ళి ఎంత నువ్వు వాళ్ళ లైఫ్స్ని టచ్ చేస్తే, మన మూలాలు అంత టచ్ చేస్తే వాళ్ళు అంత కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు లార్జర్ దాన్ లైఫ్లో కూడా అన్లెస్ మనకు ఆ హీరో క్యారెక్టర్ కనెక్ట్ అవ్వకపోతే ఇలాగపోతే ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. ఎంత సూపర్ హీరోకైనా ఆడికి ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇవి ఉంటేనే అన్నం. నేనైతే సినిమా విషయంలో నేను నమ్మేది ఒకటే, జనాలు సినిమాకి స్టార్స్ని చూడడానికి రారు, వాళ్ళని చూసుకోవడానికి వస్తారు. నిజం, అది నమ్ముకొని తీయాలి సినిమాలు. సో నేను ఇది కూడా ఎయిర్ని కూడా ఫస్ట్ నుంచి మేము గట్టిగా నమ్మి బాగా చేయాలి, ఇది గట్టికి కొడుతున్నాం అని నమ్మాం. నేను అనుకున్న దానికన్నా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అనుకున్నది ఏంటంటే ఒక మంచి చేసాము కానీ కొన్ని సీన్లు గట్టిగా పేలుతాయి అనుకున్నాం, కానీ హోల్ సిరీస్ ఒకేసారి ఎక్స్ప్లోర్ అయిద్దని అనుకోలే. సో నేను చైతన్య కూడా చెప్పినాను, 2-3 సార్లు చూసుకున్నానన్నా, ఒక 2 దగ్గర కనెక్ట్ అయ్యాను. అంటే మనం చేసే తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు, ఐఐటి ప్రెజర్ కావచ్చు. కరెక్ట్. మీరు ఐఐటి ఏమైనా ప్రిపేర్ అయ్యారండి? ఇంట్లో ప్రెజర్ పెట్టారా? అంటే ర్యాంకుల గోల ఉందా ఇంట్లో? అంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, బలవంత పెట్టకపోవచ్చు కానీ కొడతాడని నమ్మకమే చాలు మనకి. ఉండకున్న ఇంటి పక్కల వాళ్ళ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, ఇంట్లో ప్రెజర్ తక్కువ ఉంటుంది. మీరు అలా ఏం ఫేస్ చేశారు ఆ టైంలో? ఇట్లా అంటే చైతన్య అన్న డైలాగ్ ఉంటుంది కదన్న, మనం ర్యాంక్ కొట్టకపోతే అరే మీయోడు కొట్టలేదేంటి అనుకున్నా, ఏంటంటే సీక్వెల్ తీసినట్టు సినిమాకి నువ్వు చేయలేకపోతే అదే అంత బాగుంది కదా ఫస్ట్ పార్ట్ అన్నట్టు. అది ఉండేది నాకు ఎక్కువ. ఓకే, అంటే మీ చదువుకున్న కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇప్పుడు మీతో ట్రావెల్ అయిన కావచ్చు, వాళ్ళు చూసి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? అందరూ లైక్ ప్రతి ఒక్కరు ఇంటర్ ఫ్రెండ్స్ అందరూ ఇంటర్ నాతో కలిసి చదువుకున్న వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు, మన లైఫ్ మన కాలేజీని చూసుకున్నట్టుంది అని. సో చాలామంది బయట వాళ్ళు కూడా లైక్ అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే డే 1 నుంచి మేము అనుకున్నది అదే, ఒకసారి మళ్ళీ ఫేజ్ని గుర్తు చేద్దామని. సో అందరూ
అది గుర్తు చేసుకుంటున్నారు. ఓకే. యా అప్పుడు ట్రామాటిక్గా ఉండేది కానీ ఇప్పుడు చాలా సరదాగా ఉంది చూడడానికి అని. యా ఈ టైటిల్ ఎవరు పెట్టారు? ఆల్ ఇండియా ర్యాంకర్స్ అంతా మీరు ఎయిర్ అంత గాల్లో అంటే మనకు అప్పుడు గాల్లోనే అంటే ఉంటుంది. గాలి బ్యాచ్ కూడా వీళ్ళు బేసిక్గా గాలి బ్యాచ్ అని ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని తీసుకొచ్చాడు. పేర్లు కొంచెం ట్వీక్ చేసాం కరెక్ట్గా, అలా కూడా అర్జున్ ఇమ్రాన్ రాజు అని సెట్ చేయడానికి. ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని ఉండేది, వీళ్ళు ముగ్గురిని కలిపి గాలి బ్యాచ్ అంటారు. సో అట్లా కూడా సరిపోద్దని ఎయిర్ అని అనుకుని ఉంటాయి. ఇప్పుడు సినిమా కంటేనే మ్యూజిక్ 2 గంటలు అయిపోతుంది. 4 పాటలు ఉంటాయి, 4 ఫైట్లు ఉంటాయి. మామూలుగా ఉంటే 1 అవర్ కంటెంట్ ఉంటుంది, కొట్టతే ఈజీ అయిపోతుంది. దీనికి ఏం కొడుతూనే ఉండాలి. మ్యూజిక్ పరిస్థితి ఏంటి? చాలా మాట్లాడలేదు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. అసలు యాక్చువల్లీ ఎందుకంటే చాలా టఫ్, దీనికి చాలా టఫ్ 7 ఎపిసోడ్లో కొడుతూనే ఉండాలి ఆయన. మీరందరూ పడుకున్నారు కాదు, ఒకసారి నువ్వు స్టార్ట్ చేసే ముందు ఒక్కటండి. ఇప్పుడు మనం ఒక ఎమోషనల్ డ్రామా లేదన్న కంటెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ పర్ఫార్మెన్స్ ఎరగదీస్తూ ఉంటారు. వాళ్ళని ఎలివేట్ చేయడానికి పక్కన ఒక వైలెన్ ఇవి చాలు, డ్రామా ఎమోషన్ కొట్టచ్చు. కానీ కామెడీ కొట్టడం మామూలు విషయం కాదండి. ఇంకా పిల్లలది ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే కామెడీ ఎంత లేయర్స్ టఫ్ ఉంటుందనంటే కొన్నిసార్లు వీళ్ళు ఒరిజినల్గా పైలట్లో వాళ్ళకి డైరెక్ట్ మైకులు పెట్టేసి అది రికార్డ్ చేసి మనం పైలట్ చూసుకున్నప్పుడు కొన్ని ఫన్నీగా ఉంటాయి. డబ్బింగ్లో దాన్ని మజా పోద్ది, కొన్నిసార్లు డబ్బింగ్లో ఎలివేట్ అయ్యిద్ది. ఇవన్నీ ఒక ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మ్యూజిక్ కార్డ్ సరికొట్టకపోతే కొన్నిసార్లు గుడ్ జోక్స్ వెరీ బ్యాడ్ జోక్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఒక మంచి మ్యూజిక్తో కొన్ని బ్యాడ్ జోక్స్ కూడా ఎలివేట్ అవుతాయి. సో అసలు దీనికి మ్యూజిక్ అదొక దాని గురించి ఒక బుక్ రాయొచ్చు మేము పడిన జర్నీకి. సో సింజిత్ చెప్పు. మ్యూజిక్ డైరెక్టర్లు మారారా లేదంటే ఒకతనే? ఇద్దరు చేశారు యాక్చువల్లీ. లైక్ సాంగ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సింజిత్. సో ఎవరితో ఇబ్బంది పడ్డారు, ఎవరితో లావు? లేదు యాక్చువల్లీ ఇది ఇబ్బంది అంటూ ఏం కాదు, కానీ వాళ్ళకి ఇబ్బంది అయింది. సో విత్ ఇన్ టైం, ఎందుకంటే మనం మిగిలిన క్రాఫ్ట్స్కి ఎంత టైం ఇస్తాం తెలియదు, కానీ మ్యూజిక్కి ఎప్పుడు తక్కువ టైం ఇస్తాం. చాలా తక్కువ టైం. సో ఆ తక్కువ టైంలో మోర్ ఓవర్ ఏంటంటే ఒక సినిమా లాగా కాకుండా దీనిలో లైక్ ఫస్ట్ ఎపిసోడ్ మీరు చూస్తే మూడు ప్రపంచాల్లో ఉన్నారు. అవును. సో సెకండ్ ఎపిసోడ్కి వచ్చాక కూడా కలరు, మళ్ళీ ముగ్గురు సపరేట్గానే ఒక దగ్గర ఉంటారు కానీ మళ్ళీ వేరేగానే ఉంటారు, మళ్ళీ ముగ్గురు కలుస్తారు. సరే ముగ్గురు కలిసారనుకుంటే ఒక పక్క హర్షానికి ఒక థీమ్, బాగానే కామెడీ పండింది. హర్షానికి ఒక థీమ్ ఉంటుంది మ్యూజిక్లో మీరు చూస్తే. జీవనానికి ఒక థీమ్ ఉంటుంది, ఒక సాంగ్ కూడా ఉంటుంది బొమ్మకులాట అని చెప్పి. ఆయన వస్తేనే ఫన్ వస్తుంది. అవును, అంటే మ్యూజిక్ పరంగా అన్న ఆయనకు ఒక థీమ్, ఆయనకు ఒక సాంగ్ ఉంది. హర్షానికి ఒక థీమ్ ఉంది, చైతన్యానికి 2 థీమ్లు ఉన్నాయి. సో పేరెంట్స్ మళ్ళీ ముగ్గురు పేరెంట్స్కి 3 థీమ్స్ ఉన్నాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏంటంటే ఎన్ని కొట్టమంటారు, ఒక్కొక్కడికి ఒకటి కొట్టడం తప్పలేదు. వాళ్ళు కలిసినప్పుడు ఇప్పుడు ఎవరికి థీమ్ కొట్టాలి అర్థం కాదు. చాలా సో బట్ సింజిత్ లైక్ బ్లడ్ అండ్ స్వెట్ మొత్తం చేయించుకోవడం కూడా ఒక ఆర్ట్ అండి. ఇప్పుడు లేదు అట్లా మనం చేయించుకున్నాం అది చెప్పకూడదు, కానీ లైక్ వన్ థింగ్ ఏంటంటే లైక్ ద కంటెంట్, తనకి కంటెంట్ నచ్చింది. సో కంటెంట్ నచ్చింది కాబట్టి డే అండ్ నైట్ ఒక 22 days to 25 days టైం తీసుకున్నాడు. సో డే అండ్ నైట్ 3.5 hours కంటెంట్ కొట్టడం మామూలు చాలా. ఎందుకంటే సినిమా అంటే ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు ఫైట్లు, యాక్షన్, చేజింగ్ అంతా పోతే అంతా వాళ్ళు రెగ్యులర్ కొట్టేస్తారు. కానీ ఇది ఇంపార్టెంట్ కాకి పార్ట్. సో మొత్తం సాంగ్స్ 4 songs 6 songs అనొచ్చు. రిత్తాక్తేక్ అని ఒకటి మేము రిలీజ్ చేసాం. అన్నది బొంబోక్లాట్ అని ఒక సాంగ్ ఉంటుంది. అది కాకుండా మెయిన్ 4 songs ఉంటాయి. ఈ 6 songs అనేవి చేశారు. సింజిత్ కూడా 2 songs చేశారు మళ్ళీ. లైక్ ఫస్ట్ ఎపిసోడ్లో మీకు డెస్టినీ థీమ్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాడాం, ఈ పయనం అని చెప్పి. అండ్ దెన్ వండర్ఫుల్ ప్లేస్మెంట్ మాకు చైతన్య అన్న ఎమోషనల్ సీన్ నుంచి, జీవన్ అన్న ఎమోషనల్ సీన్ నుంచి వీళ్ళు ముగ్గురిని చీటర్స్ అనే 6th episode సీక్వెన్స్లో ఒక సాంగ్ వస్తుంది. సో ఆ ఎమోషనల్ సాంగ్ కూడా సింజిత్ చేశారు. ఈ 2 songs మళ్ళీ సింజిత్. సో నేను చాలా హ్యాపీ, ఇద్దరు కలిపి వండర్ఫుల్ బ్లెండ్. జనరల్గా అండి ఒకళ్ళు మ్యూజిక్ చేసి ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు చిన్న ఈగోలు తీసుకుంటారు. అవును, వీళ్ళైతే ఫోన్లు మాట్లాడుకొని ఎగ్జాక్ట్లీ అయిపోయి నాకు నీ దగ్గర నుంచి కొంచెం ఇవ్వది, నేను ఇక్కడ నేను వాడుతున్నాను అంటే. కొన్నిసార్లు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేవాళ్ళు ఇగో ఇప్పుడు తన కొట్టిన పాట నుంచి నేను ఆర్ఆర్ కొట్టాలా, లేదు నేను ఫ్రెష్ కొడతానని చెప్పి తీసుకునేవి చాలా ఉంటాయి. నేను చాలా సిచ్యువేషన్స్ చూసాను అలాగా. లేదా అదే కొట్టి పాడేస్తే ఇడికి అయిపోద్ది కదా అని కూడా. కానీ ఇక్కడ వీళ్ళు బ్రో నేను దీన్ని ఇలా ఎలివేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి వేరే మ్యూజిక్ డైరెక్టర్ పాటని ఇంకొకటి నమ్మి దాన్ని డ్రైవ్ చేయడం అన్నది మామూలు విషయం. సింజిత్ ఈ విషయంలో 6 కొట్టాడు అసలు. అన్న ఇంత పెద్ద అంటే ఇన్ని ఎపిసోడ్లు చేసి ఎడిటర్ ఏంటి పరిస్థితి? ఎడిటర్ ఎంత వేస్టేజ్ అయింది కంటెంట్ ఏమన్నా, లేదంటే ఏమనుకున్నారో అదే తీసామా?
కొంచెం వెస్టేజ్ ఉంటుంది yeah, but yeah, yeah. ఉంటుంది. మీరు ఇప్పుడు ఎడిటర్ కూడా ఇప్పుడు ఎందుకంటే అన్న ఎంతసేపు చేయాలి, ఎన్ని వర్షన్స్ చేయమంటావు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళకి. కాదండి తనకి మనకి ఇప్పుడు ఏంటంటే అన్నీ మనం తెలియకుండానే స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలి అని అనుకుంటుంటాం. ఇలాంటి డ్రామాలు అందులో వెబ్ సిరీస్ అని అంటే మనకి టైం లిమిట్ లేదు అని అంటే అలా ఇద్దాం అనుకుంటాం కదా. అందులో కూడా తను కొన్ని చోట్ల ఈ విషయం ఇక్కడ కన్వే అవుతుంది కాబట్టి ఇంక ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి డెసిషన్ తీసుకోవడం కూడా కొన్నిసార్లు బ్రూటల్గా తీసుకున్నాడు తను. బ్రూటల్గా తీసుకొని లేదు ఇది ఇలాగే ఉండని, ఇది ఎక్కడి నుంచి ఓపెన్ అయితేనే బాగుంటుంది అలాగా చాలా తీసుకొని. రైటర్లు కొంతమంది హార్డ్ డిస్క్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు, నువ్వు చూడకు నేను చేసుకొని తీసుకొస్తా. ఎగ్జాక్ట్ అసలు అలా చేయటం మనకు తెలియని మన దగ్గర ఇప్పుడు రాసేటప్పుడు మన దగ్గర ఒక ఎడిటర్ ఉంటుంది, మనం సినిమా వీడు సడన్ గా కొంచెం సర్ప్రైజ్ చేస్తాడు, ఒక్కటైనా ఉపయోగపడుతుంది. వాడు ఎందుకు ఎడిటర్ అయ్యాడు అని అంటే ఎక్కడో చోట సర్ప్రైజ్ చేస్తాడు మనం. అవును, ఛాన్స్ ఇవ్వాలి. ఇకపోతే కెమెరామెన్ పాపం బాగా కష్టపడ్డట్టున్నాడు కాలేజ్లో అక్కడ ఇక్కడ స్టూడెంట్స్ అంతమందిని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఒకటి వినడు, ఎందుకంటే మనం అక్కడ నుంచే వచ్చాం కాబట్టి. కెమెరామెన్ గురించి మనోజ్ డే 1 నుంచి లైక్ వెరీ సపోర్టివ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం, మనోజ్కి ఎక్స్పీరియన్స్ ఉంది బేసిక్గా. సో బట్ స్టిల్ నన్ను హీ యూస్ టు ట్రీట్ మీ వెల్. సో చాలా కష్టపడ్డానని చెప్పాలి. బికాజ్ కలర్ ఫోటోకి తన అసిస్టెంట్ తను. సో అలాగా అరే నువ్వు రారా ఈసారి అంటే అసలు చాలా మంచిగా చేసి అంతమందిని మేనేజ్ చేసి చేయడం లేదు, చాలా ఓపిక్గా కూడా చేసేవాళ్ళు. బికాజ్ ప్రతిదీ రఫ్ షూట్ చేసుకునే వాళ్ళని ఎవ్రీ టైం. సో తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వదిలే అట్లే అనేవాడు కాదు. ఎవ్రీ స్మాల్ సీన్ కూడా ప్రెప్కి వచ్చి నీట్గా చేసుకొని చాలా చాలా బాగా చేశాడు. ఇదంతా ఎక్కడ చేశాను షూటింగ్? ఇక్కడే అవుట్స్కట్లో కాలేజ్ అని చెప్పారు. సూర్య వాసపల్లి మా కో ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తనకి కాలేజెస్ ఉన్నాయి వైజాగ్లో, హైదరాబాద్లో. సో ఆ క్యాంపస్లో చూస్ చేసుకున్నాం. బెస్ట్ థింగ్ మొత్తం ఇంటర్ స్టూడెంట్స్. ఒకటి ఇందులో బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే వీళ్ళు మనోడు ఆ డిఓపి వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ. రేపు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 షూట్ ఉంది అని అంటే వీళ్ళు ముందు రోజు నైట్ వెళ్ళిపోయి నైట్ అంతా కూర్చొని అదే సీన్ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ఫోన్లో ఉంటుంది. మనోడు ఫోన్ పట్టుకొని తిరుగుతుంటాడు, మనోడు ఏడీలో చేసేస్తారు ఆ సీన్ ముందే. ప్రతిరోజు ఉంటుంది మొత్తం అన్ని. ఇందులో మెయిన్ సీన్స్ ఏమేమి ఉన్నాయి అని మొత్తం దాని తాలూకా స్టేజింగ్ కానీ ఇది కానీ అలా కూర్చొని. ఎందుకంటే డిఓపీలు ఏంటంటే డైరెక్ట్ చాలా మంది కొత్త వాళ్ళు కూడా వచ్చి బ్రో ఇలా చేద్దాం బ్రో అని అంటారు తప్ప, వాడు కూడా మనోజ్ కూడా వచ్చి ఆ స్టేజింగ్ కోసం వాడు పడిన తప్ప నా కొత్తగా ఉండడానికి ఏదో చేయాలి అని చెప్పేసి పడిన తప్ప బాగా చేశాడు. వీళ్ళిద్దరు అసలు వీళ్ళ కెమిస్ట్రీ బాగా ప్లస్ అయింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇంత వెబ్ సిరీస్ ఇంత ఫుటేజ్ రన్ చేయడం కూడా చాలా కష్టమైన, ఇంతమందిని మెయింటైన్ చేసి. ఇంకపోతే ఇక వీళ్ళ ఆర్టిస్టులు ఎందుకంటే అందరు గొప్ప వాళ్ళే. మీరు కూడా ఈ మధ్యకాలంలో యాక్టింగ్ ఎక్కువ చేస్తున్నారు, మరి విలన్గా చేస్తారు కాదు. పాతవన్నీ ఒకే సంవత్సరంలో రిలీజ్ అవడం వల్ల ఎక్కువ చేస్తాను, నేను ఎక్కువ చేయట్లేదు. నేను ఇంకేమైనా అప్కమింగ్ పెద్ద సినిమాలు ఎవరికైనా ఒప్పుకున్నారా? లేదు, ఇంకొప్పుకోవడం. మోగ్లీ అయ్యేంత వరకు ఇంకేం ఒప్పుకోవడం, యాక్టింగ్ ఇంకా చేయాలి. ఎందుకంటే మోగ్లీ బాగా లేట్ అయింది అనిపించింది. అట్లా అలానేం కాదు, దాని మీద ఇంకెక్కువ ఎనర్జీ అంతా దాని మీద పెడతాను. అది కదా మెయిన్ కెరియర్, డైరెక్షన్ అన్నది కదా. ఎనర్జీ మొత్తం ఇంకా దాని మీదకే స్పెండ్ చేసేస్తాను. అంటే లిటరల్లీ లాస్ట్ నవంబర్ తర్వాత నేను ఇప్పటి వరకు మళ్ళీ ఏం యాక్టింగ్ చేసింది ఏమీ లేదు. ఒక్క పూట జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఆ సీన్, ఇప్పుడు ఏదైతే 3rd ఎపిసోడ్లో ఒక సీన్లో ఎంట్రీ ఉందో ఆ ఒక్క సీన్ చేశాను తప్ప ఇంకా అసలు చేసింది లేదు. ఇంక మొత్తం మొగ్లీ మీదే ఉన్నా, అసలు ఇంకా యాక్టింగ్ ఎప్పుడూ చేసింది లేదు. దీని తర్వాత వెబ్ సిరీస్లు కంటిన్యూ చేద్దామన్నా లేదంటే? నేను ఈ ప్రాసెస్ యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తున్నా, నాకు చెయ్యాలని ఉంది. సో డెఫినెట్గా అదైతే వదిలేదు. ఖచ్చితంగా ఎమోషన్ ఉంటే తెలుగు వాడు ఖచ్చితంగా పట్టుకుంటాడని నాకు ఆలోచన. అంతే అంటే ఇప్పుడు మీ సినిమాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎమోషన్? ఆబ్వియస్లీ సుమ వాళ్ళ అబ్బాయితో ఆబ్వియస్లీ వేరే లెవెల్ ఉంటుంది ఎమోషన్ అస్సలు. సార్ అంత ఫారెస్ట్ ఉంది ఎందుకంటే? అంటే ఊరికే ఒక చిన్న లైన్ అంతే. ఎస్ అంటే ఆ కథ మేము తీసుకున్న సెటప్పే అలాంటిది. అంటే మనం చిన్నప్పుడు చూసిన మోగ్లీకి దీనికి ఏమన్నా రిలేటెడ్ ఏముండదు. ఆడు చిన్నప్పుడు చూసిన మోగ్లీని చూసి ఆడు ఇన్స్పైర్ పెట్టుకున్నాడు తప్ప. ఓకే, సో దాని గురించి ఇంకా డీటెయిల్స్ చెప్తా. కానీ అది కూడా మొత్తం ఫారెస్ట్ సెటప్ దాంట్లో ప్రజెంట్ దాంట్లోనే నడిచే కథ అనమాట. మీరు సార్ అంటే నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? అంటే సిరీస్ దిద్దామన్నా సందీప్తో చెప్పి అన్న ఇక చాలు సినిమా తీసేది లేదు. అంటే ఎవరికైనా ఒక స్టెప్ ఏదైనా రిలేటబుల్ కంటెంట్ చేద్దాం అనేది, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. రిలేటబుల్ కంటెంట్ చేయాలని కథలు చెప్పాలంటే చెప్పాలి. మీ స్ట్రెంత్ ఏందన్న ఏంటి రాయడం అంటే? కామెడీ, ఎమోషన్. ఇప్పుడు అన్నదంటే ఇట్లా ఎమోషన్ గట్టిగా పడుతుంది. ఆయనతో ఏమన్నా మిర్రర్ కొంచెం ఇటు అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను కాబట్టి ఉంటుందని అనుకుంటున్నాను నేను కూడా. ఆయనతో కొంత ట్రై మీకు అనిపిస్తుంది కదా వేరే సినిమా చూసినప్పుడు దీన్ని ఇలా కూడా కొంచెం ఇంకా సీన్ నెక్స్ట్ లెవెల్ అలా చాలా అనుకుంటాం, మనం తీసినప్పుడు తెలుస్తుంది.
కష్టం ఏంటో అనేది పెయిన్ఫుల్ ఉంటుంది. నాట్ ఈజీ. ఇదండి ఈరోజు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఎయిర్ ఆల్ ఇండియన్ ర్యాంకర్స్ ఇంటర్ చేయకుండా ఎవరి లైఫ్లో ఏమి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ అనేది మెయిన్ ఫేజ్ స్టేజ్ దాటాలి. ఖచ్చితంగా ఇవి చూస్తే మీరు ఖచ్చితంగా లాస్ట్ 3 ఎపిసోడ్లు ఫస్ట్ 3 ఎపిసోడ్లు మధ్యలో ఉన్నా కానీ ఖచ్చితంగా 7 ఎపిసోడ్లు అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఈటీవీ విన్లో రిలీజ్ అయింది, తప్పకుండా చూసి వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మరిన్ని సందీప్ రాజు నుంచి ఎక్కువ వెబ్ సిరీస్లు అయితే ఆశించి ఖచ్చితంగా ఇదైతే చూసి వాళ్ళకైతే మంచి ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.